ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతు వినిపించే వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2016లో కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఎక్కడా ఏ సమస్య ఎదురైనా నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజానేతగా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ 2016లో ఉద్యమాన్ని ఉధృతం చేసింది. యువతను చైతన్యపరిచేందుకు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో యువ భేరీలు నిర్వహించింది. కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, విజయనగరంలో నిర్వహించిన యువ భేరీలకు అనూహ్య స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను జగన్ యువతకు వివరించారు. ప్రత్యేక హోదా వస్తే ప్రధానంగా మనకు 2 మేలు జరుగుతాయి. ఒకటి, రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే నిధులు వస్తాయో ఆ నిధుల్లో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి 90% గ్రాంట్గా ఇస్తారు. ఇది ఆర్థికంగా రాష్ట్రానికి సంబంధించి మేలు జరిగే అంశం అయితే, రెండవ అంశం ఇది మనందరికీ సంబంధించిన అంశం. ఆ రెండవ అంశం ఏమిటి అంటే, కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఎవరైతే ప్రత్యేక హోదా రాష్ట్రంలో పరిశ్రమలు పెడతారో వాళ్ళందరికీ కూడా 100% ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పనుల. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెడితే వాళ్ళెవ్వరూ కూడా 100% ఎక్సైజ్ డ్యూటీ కట్టవలసిన పనుల. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తే వాళ్ళకు కరెంటు 50% సబ్సిడీతోనే దొరుకుతుంది. ప్రత్యేక హోదా అవసరాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజెప్పేందుకు విశాఖలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభ టీడీపీని కదిలించింది. పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చిన జనాన్ని చూసిన అధికార పార్టీ పెద్దలు నోరు వెళ్లబెట్టారు. ప్రత్యేక హోదాను జనం ఎంతగా కోరుకుంటున్నారా అని సీఎంఏ అడిగిన పరిస్థితి కనిపించింది. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తొలి బహిరంగ సభ ఇది. 5 ఏళ్ళు కాదు, అధికారంలోకి మేమే వచ్చేస్తున్నాం, 10 ఏళ్ళు ఇస్తాం ప్రత్యేక హోదా అన్న మాట ఇక్కడి నుంచే వచ్చింది. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పి మోసం చేసి రాజకీయాలు చేస్తా ఉన్న ఇటువంటి నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా నాతో పాటు స్వరం కలపండి. జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. ఆక్వాఫుడ్ బాధితులకు దివీస్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్ జగన్ తుందూరు వెళ్లారు. దివీస్ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న గ్రామాల ప్రజలకు మద్దతుగా తొండంగి మండలం దానవాయిపేటలో బహిరంగ సభలో పాల్గొని వారికి భరోసానిచ్చారు వైఎస్ జగన్. ఇప్పటికి 22 కేసులు రాజా మీద పెట్టారు. అవసరమైతే ఇంకా 22 కేసులు పెట్టించుకునేదానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్తా ఉన్నాం. అవసరమైతే రాజాతో పాటు నేను కూడా వచ్చి కేసులు పెట్టించుకునేదానికి కూడా సిద్ధపడతానని కూడా చెప్తా ఉన్నాం. అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి మరొకసారి చెబుతూ, జిల్లా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మొత్తం మీకు అండదండలుగా ఉంటుంది. జిల్లాలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీ మీకు తోడుగా ఉంటుందని మాత్రం గట్టిగా మరొకసారి చెప్తూ, విశాఖ బ్రాండెక్స్ కార్మికుల ఆందోళనలకు సంఘీభావంగా అచ్యుతాపురంలో పర్యటించి వారి ఆందోళనకు మద్దతు తెలిపారాయన. 10,000 రూపాయలు కన్నా వీళ్ళకి ఇవ్వకపోతే తీవ్ర స్థాయిలో ఉద్రిక్తంగా ఇంకా దీక్షలు చేసే కార్యక్రమం చేస్తాం. అవసరమైతే నేను కూడా ఇక్కడికే వచ్చి నిరాహార దీక్ష కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తానని కూడా చెప్తా ఉన్నా. బందరు పోర్టు భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వైఎస్ఆర్సీపీ తప్పుపట్టింది. పోర్టు నిర్మాణం కోసం అంత భూమి అవసరం లేదని స్పష్టం చేసింది. బందరు వెళ్లి పోర్టు భూసేకరణ కారణంగా నష్టపోతున్న ప్రజల పక్షాన
ప్రభుత్వాన్ని ఎదిరించారు వైఎస్ జగన్. రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలంటే రైతులు ఎకరా ₹1,00,00,000 ఫైన్ చెప్తారు. రైతుల దగ్గర నుంచి అప్పుడు ఆ రేట్లకు భూములు తీసుకోవాలంటే సాధ్యమవుతుందా అని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు గారు, పోర్టు కట్టేసి వదిలేసిన తర్వాత రైతులకు ₹1,00,00,000 2 కోట్ల రూపాయలు ఎకరాకు వస్తే సంతోషపడాలి, కానీ నీ మాదిరి ఎవడన్నా ఏడుస్తాడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూనే నిర్వాసితుల పక్షాన పోరాటం చేశారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి గిరిపుత్రులకు అండగా ఉంటానని నమ్మకం కల్పించారు. అంతేకాదు, హైదరాబాద్ వచ్చిన వెంటనే గిరిపుత్రుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిధులతో ఏర్పాట్లు చేయాలని జిల్లా పార్టీ నేతలను ఆదేశించారు. పేదల పాలిట సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ నిప్పులు చెరిగింది. పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరిస్తూ ఒంగోలులో నిర్వహించిన మహాధర్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికించింది. బాధితులతో మాట్లాడించి ప్రభుత్వం కళ్లు తెరిపించే ప్రయత్నాన్ని వైఎస్ జగన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానంత వరకు 2,000 మంది పేషెంట్లు రోజుకు ఆరోగ్యశ్రీ కోసం అప్లికేషన్లు పెట్టే పరిస్థితి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కత్తిరింపులు పుణ్యమా అని చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీ పేషెంట్లు కేవలం 1,200 మంది కూడా అప్లికేషన్లు పెట్టని పరిస్థితిలో ఇవాళ ఈ స్కీమ్ నడుపుతా ఉన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో సర్కార్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తెలియచెప్పేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా సీఎంను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఓడిపోయిన వారికి, ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇవ్వటంపై నిలదీశారు. ప్రత్యేక రైల్వే జోన్ కోరుతూ విశాఖలో గుడివాడ అమర్నాథ్ నిరాహార దీక్ష చేశారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుని ఆ పార్టీ ఎంపీలు కలిసి విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు సర్కార్ ఫిరాయింపు రాజకీయాలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఎండగట్టింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తున్న తీరుకు నిరసనగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండనే పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి వెళ్ళింది. సేఫ్ డెమోక్రసీ పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు తీరును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించింది. చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను జాతీయ స్థాయిలోనూ వైఎస్ఆర్సీపీ ఎండగట్టింది. ఇందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని, వివిధ జాతీయ పార్టీల నేతలను కలిశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి కుంభకోణాలను, అనైతిక రాజకీయాలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో ఎండగట్టారు. అవినీతి సొమ్ముతో విపక్ష ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న అవినీతి చక్రవర్తి చంద్రబాబు నిజస్వరూపాన్ని జాతీయ నేతలకు వివరించారు. 1,34,000 కోట్ల అవినీతి సంపాదన కోసం బాబు ప్రభుత్వం చేసిన 31 కుంభకోణాల వివరాలను ఆధారాలతో సహా ప్రచురించిన చంద్రబాబు అవినీతి చక్రవర్తి అనే పుస్తకాన్ని జాతీయ నేతలకు అందించారు. చంద్రబాబు అవినీతి సొమ్ముతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వైఎస్ జగన్ వారి దృష్టికి తీసుకెళ్లారు. ఫిరాయింపు కేసుల పరిష్కార బాధ్యతను స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎన్నికల సంఘానికి అప్పగించేలా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించేలా కృషి చేయాలని జాతీయ పార్టీ నేతలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తుంగలో తొక్కి ప్రజలకు ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల జీవితాలతో చెలగాటలాడుతూ మోసం చేస్తున్నారో, ఆ మోసానికి ఎంతగా చంద్రబాబు నాయుడు గారు భయపడి ఈ మాదిరిగా ఎమ్మెల్యేలను 20 కోట్లకు 30 కోట్లకు కొనుగోలు చేసి ప్రజల గొంతు వినపడకుండా చేయాలి అని ఆరాటపడుతున్నారో కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు అక్రమాలు, అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ, పార్లమెంట్ వేదికగా వైఎస్ఆర్సీపీ ఎండగట్టింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల తీవ్రత తెలియచెప్పేందుకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయని విషయాన్ని శాసనసభ సాక్షిగా వినిపించింది. కీలక ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని రాబట్టేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నించింది.
ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేకే సభను తప్పుదోవ పట్టించేందుకు అధికార పక్షం ప్రయత్నించినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా వ్యవహరించారు. అధికార పక్షం వ్యూహాన్ని జాగ్రత్తగా గమనిస్తూ సభలో ప్రజా సమస్యలపైనే దృష్టి సారించారు. అవిశ్వాస తీర్మానంపై డివిజన్ లేకుండానే మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయినట్లుగా స్పీకర్ ప్రకటించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ ఏకపక్షంగా అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కూడా వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. వైఎస్ఆర్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం ఇవ్వకుండా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేపట్టి తీర్మానం వీగిపోయేటట్లు అధికార పక్షం చేసింది. జెండా వైఎస్ఆర్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదాపై చర్చ జరగాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో 3 రోజులు అసెంబ్లీలో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. ప్రత్యేక హోదాపై చర్చ తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని విస్పష్టంగా చెప్పిన ప్రతిపక్షం 3 రోజులు అసెంబ్లీని స్తంభింపచేసింది. ప్రత్యేక హోదా నినాదాలతో అసెంబ్లీ మారుమోగిపోయింది. The resolution moved by the Minister for Legislative Affairs is before the House. Those who are for the resolution, please say aye. Those against, please say no. Ayes have it. Resolution is adopted. అసెంబ్లీలోనే కాదు అటు పార్లమెంట్లో కూడా ప్రత్యేక హోదా నినాదాన్ని ఆ పార్టీ హోరెత్తించింది. వివిధ సందర్భాల్లో ప్రత్యేక హోదాపై వాయిదా తీర్మానాలతో పాటు వివిధ రూపాల్లో హోదా ఆవశ్యకతను కేంద్రం ముందుంచింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలపడంతో పాటు సభలో అవకాశం వచ్చిన ప్రతిసారి హోదా ఆవశ్యకతను తెలియజేశారు. లోక్సభలోనే కాదు రాజ్యసభలో కూడా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదా కోసం నినదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. Sir, it is definitely a Sanjeevani and it is a lifeline for the people of Andhra Pradesh, and the special status should be granted to residuary state of Andhra Pradesh, whatever be the cost and whatever be the consequences. The decision has been taken by the then government headed by the Congress party to divide the state of Andhra Pradesh, and it has become reality now. Whatever has been done, but the promises that have been made should be fulfilled at any cost. రైతు సమస్యలు, రాష్ట్రంలో కరువు కాటకాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్కారును కదిలించేందుకు రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ 2016లో అనేక కార్యక్రమాలు చేపట్టింది. మాచర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన మహాధర్నాలో వైఎస్ జగన్ పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీంతో పాటు వేర్వేరు సందర్భాల్లో కడప, అనంతపురం, పులివెందులలో జరిగిన రైతు మహాధర్నాలో కూడా పాల్గొని రైతుల పక్షాన నిలిచారు. రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను చూసి సంతృప్తికరంగా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. నిజంగా ఈ మనిషికి రైతుల మీద ప్రేమ లేదు, ఈ మనిషికి ఏం జరుగుతా ఉంది అన్న అవగాహన లేదు. ఈ మనిషికి ఉండేదల్లా ఏమిటి అని అంటే డబ్బు 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 అనే దాని మీద పిచ్చి తప్ప ఇంకేమీ లేదు ఈ చంద్రబాబు నాయుడు గారికి. నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాన్ని ఆపేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో జలదీక్ష చేశారు. ఎగువ రాష్ట్రాల అక్రమాన్ని ప్రజల దృష్టికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే ధ్యేయంగా జలదీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడు అప్పటి 9 ఏళ్ల పాలనలో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు సాగునీటి ప్రాజెక్టులు కట్టి ఏపీకి నష్టం కలగచేశాయని, ఇప్పుడు తెలంగాణ కూడా ఆయన హయాంలోనే అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్. ఈ సంవత్సరం పార్టీ చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జూలై 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని ప్రజలు తెలియచెప్తున్నారు. 100 మార్కుల ప్రజా బ్యాలెట్లో ప్రభుత్వానికి పడుతున్న మార్కులే దానికి నిదర్శనం. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. మొత్తం మీద చూస్తే 2016లో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ప్రజలకు మరింత దగ్గరయింది.